మనకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి చాలా అంటే చాలా ఛాలెంజ్ అయింది. బట్ ఎంత ఛాలెంజ్ అయినా మనం ఈరోజు నేను అరెస్ట్ చేశాను. ఇంకా మనం లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ర్యాకెట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేరు బయట తీసాను. ముఖ్యంగానే వన్ విన్ అండ్ వన్ ఎక్స్ బెట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బాగా అంటే బాగా ప్రమోట్ చేశారు. ఈ పాపప్స్ ద్వారా రీడైరెక్ట్ ద్వారా యూజ్ దోస్ బెట్టింగ్ యాప్స్ టు ఫర్ దీస్ పబ్లిక్ అంతా చీట్ చేయడానికి ఆయన యూజ్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా పబ్లిక్ కూడా ఇన్స్టిగేట్ చేశారని ఏపీకి ఫైల్స్ని మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఇన్స్టిగేట్ చేయడంతో చాలామంది కూడా ఈ యొక్క ఏపీకే ఫైల్స్ డాటా చేసి వాళ్ళ పర్సనల్ డాటా కూడా వాళ్ళు షేర్ చేయడం జరిగింది. దానివల్ల కూడా చాలా నష్టం కావడం జరిగింది. సో పబ్లిక్కి తెలియదు, ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది డిజిటల్ అరెస్ట్కి గురి కావడం జరిగింది, చాలామంది ఓటీపీ ఫ్రాడ్స్కి గురి కావడం జరిగింది, చాలామంది బ్లాక్మెయిల్ జరిగింది, చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ సైబర్ క్రైమ్స్ కూడా బలి కావడం జరిగింది. సో పబ్లిక్ అర్థం చేసుకోవాలి, ఈరోజు ఏదో మనము ఫిలిం చూస్తాను అనుకోవడానికి లేదు, దాని వెనక కూడా ఒక డార్క్ ఫేస్ ఉందని చెప్పి తెలుసుకోవాలి. మనము ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ఐ బొమ్మ అండ్ బఫం వెబ్సైట్స్ని మనము డౌన్ చేయడం జరిగింది, అన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వెబ్సైట్స్ని పబ్లిక్ ఎంకరేజ్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మనం అందరూ పెద్దవాళ్ళతోనే ఫిలిం ఇండస్ట్రీ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు అంత కష్టపడి క్రియేటివ్ చేసి అంత డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇది విదిన్ మినిట్స్ విదిన్ అవర్స్ ఇట్ ఈస్ గెటింగ్ పైరేటెడ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ అని చెప్పి పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి వెబ్సైట్ విజిట్ చేయవద్దు, చూడొద్దు అని చెప్పి కోరుతున్నాను. మీ పర్సనల్ ఫస్ట్ పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్, దాని కాకుండా మీకు పర్సనల్ కూడా నష్టం జరుగుతుంది, అది కూడా అర్థం చేసుకోవాలి. మీ పర్సనల్ డాటా కూడా పోవడం జరుగుతుంది, చాలామంది కూడా దీనివల్ల కూడా నష్టం కావడం జరిగింది. సో చాలామంది ఆయన కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, దమ్ము ఉంటే పోలీసు వాళ్ళు పట్టుకోని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది, పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద పెద్ద తోపు మాటలు చెప్పిన వాడు ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. సో ఎవరు కూడా అలాంటి ఆయన స్టేట్మెంట్ ఉంది, దమ్ము ఉంటే పట్టుకోండి అని చెప్పి చాలాసారి ఆయన చాలా ట్రెండింగ్ కూడా అయింది అప్పుడు. సో తెలుసు అందరికీ. సో చాలా అంటే చాలా నష్టం జరిగింది. సో ఆయన దగ్గర నుంచి మనము 3 కోట్ల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 3 మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, సిపియూస్, హెచ్డిడీస్, పెన్ డ్రైవ్స్, పాస్బుక్స్, ఆల్మోస్ట్ ఆయన దగ్గర 35 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది. దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది, ఏమేమి ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉన్నామని చెప్పి. అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మన అడిషనల్ సిపి శ్రీనివాసు, మన డీసీపీ కవిత, ఏసీపీ శివమూర్తి, మన ఏసీపీ జైపాలు, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ మసూదను, నరేషు, ఎస్ఐస్ మైపాలు, సురేషు, వినయ్ కుమారు, మన్మోహన్ గౌడు, మన హెడ్ కానిస్టేబుల్ వి మహేశ్వర్ రెడ్డి చాలా అంటే చాలా కీలక పాత్ర పోషించారు. చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా ఇన్ఫర్మేషన్, వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్. ఎవరు కూడా అలాంటి లేదు. పోలీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్. ఎవరో చెప్పాల్సి